హాయ్, వెల్కమ్ టు టీవీ. అక్రమంగా అమెరికాలో ఉండాలనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పేర్కొంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉండటానికి వీల్లేదని తెలిపింది. 30 రోజుల కంటే ఎక్కువ రోజులు అమెరికాలో ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆదేశించింది. అలా చేయకపోతే జరిమానా లేదంటే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు అమెరికా నుండి తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోవాలని ఆదేశించింది. సొంతంగా అమెరికాను వీడడం అందరికీ శ్రేయస్కరమని సూచించింది. ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అమెరికాలో డబ్బులు దాచుకుని బయలుదేరాలని ఆదేశించింది. ఈ విధానం సెల్ఫ్ డిపోర్టేషన్ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిందని ట్వీట్లో పేర్కొంది. స్వచ్ఛందంగా అమెరికాని వీడే వాళ్లకు అమెరికా సహాయం అందిస్తుందని అమెరికా హోమ్ల్యాండ్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఫ్లైట్ టికెట్ కొనడానికి డబ్బులు లేకపోతే రాయితీపై టికెట్ ఇప్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపింది. నిబంధనలు పాటించకపోతే వెంటనే అమెరికా నుండి పంపించేస్తామని ప్రకటించింది. ఫైనల్ ఆర్డర్ అందుకున్న వాళ్ళు త్వరగా ఫ్లైట్ ఎక్కి అమెరికాను వీడి వెళ్లాలని సూచించింది. ఒక్కరోజు అమెరికాలో ఉన్న 86,000 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుందని తెలిపింది. సొంతంగా వెళ్ళలేకపోతే 86,000 నుండి 4,30,000 ఫైన్ విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఒక్కోసారి జైలు శిక్ష విధించే అవకాశం ఉండొచ్చని హెచ్చరించింది. ఇలాంటి వారికి భవిష్యత్తులో అమెరికాలో అడుగు పెట్టడానికి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. కాగా స్టూడెంట్ పర్మిట్లు, వీసాలతో అమెరికాలో ఉన్నోళ్లకు ఈ రూల్ వర్తించదు. కానీ సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండే విదేశీయులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. H-1B ఉద్యోగ వీసాను కలిగి ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయినా ఈ నిబంధన వర్తించదు. ఇలాంటి వారికి కొంత సమయం ఇస్తారు.